ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో పోలీసులు స్పీడ్ పెంచారు. సుమోటోగా హైకోర్టు విచారిస్తున్న కేసులో సిట్ కౌంటర్ అఫిడవిట్ సమర్పించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు పాత్ర ఉందని హైకోర్టుకు విన్నవించారు. విదేశాల్లో ఉన్న శ్రవణ్ రావు వస్తే మరిన్ని నిజాలు బయటపడతాయంటోంది సిట్. నవీన్ రావు పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్సీ నవీన్ రావు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, శ్రవణ్ రావుతో పరిచయమే లేదంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో పోలీసుల విచారణ, ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు ప్రస్తావనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే హైకోర్టుకు తెలిపినటువంటి కౌంటర్ అఫిడవిట్లో పోలీసులు కొన్ని సంచలనమైనటువంటి విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరును ఒకసారిగా ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అయితే ఈ నవీన్ రావు ఆదేశాలతోటే శ్రవణ్ రావు, ఒక మీడియా సంస్థ అధినేత, ఆయన ఆదేశాలతోటి కొంతమంది అధికారులు అయినటువంటి భుజంగరావు కావచ్చు, ప్రణీత్ రావు, అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాలను కూడా ఈ కౌంటర్ అఫిడవిట్లో సిట్ దర్యాప్తు బృందం వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి అప్పటి ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా మీడియా సంస్థ అధినేత అయినటువంటి శ్రవణ్ రావు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ఓ వైపున బ్లూ కార్నర్ నోటీసులు, మరోవైపున చూసినట్టయితే లుకౌట్ నోటీసుల జారీ కూడా కొనసాగింది. ఇక మొత్తం మీద ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ల జప్తుకు కూడా ఇప్పటికే రీజనల్ పాస్పోర్ట్ అథారిటీ కూడా ఒక ప్రతిపాదన పంపారు. వారి పాస్పోర్ట్లను సీజ్ చేయాలనే కూడా ప్రతిపాదన కూడా కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే నవీన్ రావుని ఒకవేళ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించినట్లయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రమేయం ఏ విధంగా కొనసాగింది అనే విషయాలను పూర్తిగా దర్యాప్తులో బయటపడే అవకాశం ఉందని మాత్రం ఇటు సిట్ బృందం భావించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మరికొంతమందికి ఇక నోటీసులు జారీ చేసి ఆ తర్వాత వాళ్ళను అరెస్ట్ చేసి విచారించినట్లయితే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పటికే పలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. చాలా వరకు ఈ కేసు అంతా కూడా రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకోవడం జరిగింది. ఓ వైపున చూసినట్టయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా, ఎస్ఐబి కావచ్చు, టాస్క్ ఫోర్స్ బృందం అంతా కలిసి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటుగాను ఆయన సోదరుల ఫోన్ ట్యాపింగ్ చేయడము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి పేరు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులైనటువంటి రొనాల్డ్ రోస్, అదేవిధంగా దివ్య పేర్లతో పాటుగాను ఏఆర్ శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వీరి పేర్లు కూడా వినబడ్డాయి. అయితే రాజకీయ నేతలనే కాదు, జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపైన చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడంతో ఇటు హైకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడున్నటువంటి సిట్ బృందం హైకోర్టుకు అఫిడవిట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు నవీన్ రావు, అదేవిధంగా ఈ మీడియా సంస్థ సంబంధించినటువంటి అధినేత అయినటువంటి శ్రవణ్ రావుకు ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు కొనసాగాయి, ఆదేశాలతోని ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే విషయాలు మాత్రము ఖచ్చితంగా ఆయనకు నోటీసులు జారీ చేసి విచారిస్తాము, ఇంకా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందంటూ ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా రాజకీయ నాయకుల్లో అయినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు పాత్ర బయటపడడంతో ఆయనకు మరికొద్ది రోజుల్లోనే ఇక ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఓవైపున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బృందం రెడీ అయింది. మరోవైపున ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి పరారీలో ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుతో పాటుగాను శ్రవణ్ రావులను వాళ్ళని కూడా విచారించినట్లయితే ఈ కేసులో మొత్తం ఇక ఫైనల్ దశకు చేరుకునే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా శ్రవణ్ రావును నోటీసులు కానీ వాళ్ళను వచ్చిన తర్వాత అరెస్ట్ చేసినట్టయితే మొత్తం ఈ కేసులో చాలా వరకు రాజకీయకు సంబంధించినటువంటి మరికొంతమంది విఐపీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా వెలుగు చూడనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయినట్టే 62 హార్డ్ డిస్కులు కావచ్చు, అదేవిధంగా అప్పుడున్నటువంటి పెన్ డ్రైవ్లు కావచ్చు,
సర్వర్ లాగర్లలో ధ్వంసం చేసినటువంటి మొత్తం ఎవిడెన్స్లన్నింటిని కూడా ఇప్పటికే కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. ఆ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ సైంటిఫికల్గా ఎవిడెన్స్లన్నింటిని కూడా మొత్తం ఇప్పటికే కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇక ఫైనల్ దశకు ఈ కేసు కీలకంగా మారబోతున్నటువంటి క్రమంలోనే ఇక నవీన్ రావు పాత్ర రావడంతో చాలా వరకు ఇంకా మరికొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు వెలుగు చూడనున్నాయనే చర్చ కొనసాగుతుంది. నవీన్ రావును విచారించినట్లయితే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ విధంగా కొనసాగాయి, ఎందుకు ఆయన ప్రమేయం ఉంది, ఎందుకు మొత్తం ఈ కన్వర్జేషన్ సంబంధించిన ఇన్నోవేషన్ అనే ల్యాబ్ ద్వారానే మొత్తం ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసి ఈ మొత్తం ఎస్ఐబికి సంబంధించినటువంటి అప్పుడు ఆర్గనైజర్గా ఉన్నటువంటి ప్రణీత్రావు కావచ్చు, మొత్తం భుజంగరావు తిరుపతి అన్నతో పాటుగాను మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే పలువురు ఫోన్లను ట్యాప్ చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం, అదేవిధంగా బైపోల్ ఎలక్షన్లు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో మొత్తం తమకు అనుకూలంగా టాస్క్ ఫోర్స్ టీంతో పాటుగాను ఎస్ఐబి టీం పనిచేసింది. ఇతరులకు సంబంధించినటువంటి రాజకీయ నేతలకు ఫోన్లతో పాటుగాను అదేవిధంగా జడ్జిల ఫోన్లు, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారుల ఫోన్లను ట్యాప్ చేసి ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. మొత్తం ఇవన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్లను ఏ విధంగా నిబంధనలను తుంగలో తొక్కారు, అదేవిధంగా కేంద్ర హోమ్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాలను కూడా మొత్తం వీళ్ళు నిబంధనలను ఉటంకించి మొత్తం తమకు అనుకూలంగా మలుచుకోవడంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాలను ఇటు కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నవీన్ రావు పేరును ఒక్కసారిగా తెరపైకి రావడంతో ఆయన కూడా ఒక గంట క్రితం కూడా ఆయన స్పందించడం జరిగింది. గతంలో కూడా ఆయన పైన వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, ఏ అధికారులతోని కానీ ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన వారితో తనకు ఎలాంటి తాను ఎవరితోని కూడా తిరగలేదు, ఎక్కడ కూడా వారితోటి సంబంధాలను ఏర్పరచుకోలేదు, తనకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై వస్తున్నటువంటి ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు, తనపైన వచ్చినటువంటి ఆరోపణలను ఆయన ఖండించడం జరుగుతుంది. తాను న్యాయ విచారణ కూడా ఎదుర్కొంటానంటూ కూడా ఆయన మీడియా ముఖంగా ఒక పత్రికకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే గతంలో కూడా ఆయన పైన జరుగుతున్నటువంటి విచారణ సంబంధించి కావచ్చు, మొత్తం ఇప్పుడు కౌంటర్ అఫిడవిట్ దాఖలో ఆయన పేరు ఎస్టాబ్లిష్మెంట్ జరిగినటువంటి క్రమంలోనే ఆయన ప్రతిస్పందన కూడా రావడం జరిగింది. అయితే ఓ వైపున చూసినట్టయితే ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లో నవీన్ రావు పేరు రావడంతో ప్రముఖంగా ఇక ఆయనకు రేపో మాపో నోటీసులు ఇచ్చి విచారిస్తే మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపున ఇక పాస్పోర్టు అథారిటీకి ఏదైతే శ్రవణ్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు ఇద్దరికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లను జప్తు చేయాలంటూ కూడా ఒక ప్రతిపాదనను రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి పంపడం జరిగింది. ఈ రీజనల్ పాస్పోర్ట్ అథారిటీ నుంచి కూడా సెంట్రల్ హోమ్ అఫైర్స్ ద్వారా కూడా ఇక ఇంటర్పోల్కి సంబంధించినటువంటి సమాచారం చేరిన తర్వాత వాళ్ళిద్దరి రాక కూడా మరికొద్ది రోజులలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని ఇటు పోలీసుల బృందం భావించడం జరుగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇక ఈ కేసు అంతా కూడా చాలా వరకు ఫైనల్ దశకు వస్తున్నటువంటి క్రమంలోనే ఇక రాజకీయకు సంబంధించినటువంటి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఓ వైపున చూసినట్టయితే ఇక మొత్తం ఇప్పటి వరకు చూసినట్టయితే ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగింది. ఓవైపున బ్లూ కార్నర్ నోటీసులను ఇచ్చారు, మరోవైపున చూసినట్టయితే లుకౌట్ నోటీసులు జారీ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇంకా దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయకు సంబంధించినటువంటి పేర్లతో పాటుగాను మరికొంతమంది పోలీస్ అధికారుల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నవీన్ రావు పేరు ఒక్కసారిగా ఈ కేసులో ఎస్టాబ్లిష్మెంట్ కావడంతో ఆయనను విచారించినట్లయితే ఇంకా మరికొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి పేర్లు కూడా వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.